హలో వెల్కమ్ టు 10 Max. ముందుగా టాప్ స్టోరీస్ చూద్దాం. స్పిరిట్ షూటింగ్ పై సందీప్ రెడ్డి క్లారిటీ, చెప్పిన డేట్ కే రిలీజ్ అంటున్న డైరెక్టర్. RC-17 పై ఇంట్రెస్టింగ్ బజ్, డ్రాగన్ పై అప్డేట్స్ ఇచ్చిన మేకర్స్. భారీ హైప్ తో వచ్చిన టాక్సిక్ అడ్వాన్స్డ్ బుకింగ్స్ తోనే రికార్డ్. ఏడాదికి 2 వీలైతే 3 సినిమాలు పూర్తి చేసే కమిట్మెంట్ తో ఉన్నారు ప్రభాస్. మరి ప్రెజెంట్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ తో షటిల్ సర్వీస్ చేస్తున్న డార్లింగ్ సినిమాల షూటింగ్ స్టేటస్ ఏంటి? ఈ డిసెంబర్ లో థియేటర్స్ లోకి వస్తున్న ఫౌజీ, అలాగే 2027 సమ్మర్ బాక్స్ ఆఫీస్ ని టార్గెట్ చేస్తున్న స్పిరిట్ సినిమా ఇంకెన్ని రోజుల్లో పూర్తయ్యే ఛాన్స్ ఉంది? పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న ఫౌజీ, స్పిరిట్ సినిమాల లేటెస్ట్ అప్డేట్స్ కోసం నెక్స్ట్ లెవెల్ క్యూరియాసిటీతో ఉన్నారు డార్లింగ్ అభిమానులు. ప్రస్తుతం జెట్ స్పీడ్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ ప్రెస్టీజియస్ సినిమాల స్టేటస్ ఏంటనే దానిపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అయితే ఈ విషయంలో ఫౌజీ మేకర్స్ నుంచి అఫీషియల్ గా ఏ రియాక్షన్ లేకుండా స్పిరిట్ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ అందించారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. స్పిరిట్ లో ప్రభాస్ అన్నతో సినిమా చేయడమే రోమాంచక మూమెంట్. రెండింటికి ఏ వస్తుంది, మనం ఎంత ట్రై చేసినా వాళ్ళు నాకు ఏ ఇస్తారు, అది ఏ వస్తుంది. బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న స్పిరిట్ సినిమాకు ఖచ్చితంగా సెన్సార్ నుంచి ఏ సర్టిఫికేట్ మాత్రమే వస్తుందని క్లారిటీ ఇచ్చారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. దీంతో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తోన్న స్పిరిట్ సినిమాలో యాక్షన్ తో పాటు వైలెన్స్ ఏ రేంజ్ లో ఉంటుందోనని ఎక్సైట్ అవుతున్నారు అభిమానులు. అంతేకాదు స్పిరిట్ సినిమా మరో 60 రోజుల్లో పూర్తయ్యే ఛాన్స్ ఉందని చెప్పిన సందీప్ రెడ్డి వారణాసితో క్లాష్ పై కూడా స్పందించారు. ఇంకో 65 days ఉంది, విల్ బి డన్. టైం కోసం ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యు. థాంక్స్ అండి, థాంక్యూ. 37 days ఉంది కదా, 32 days సరిపోతుంది అనుకుంటున్నా. స్పిరిట్ సినిమాపై సందీప్ రెడ్డి వంగ ఇచ్చిన అదిరిపోయే అప్డేట్స్ తో పాటు ఫౌజీ సినిమాకు సంబంధించి వైరల్ అవుతోన్న ఇంట్రెస్టింగ్ న్యూస్ ప్రభాస్ ఫ్యాన్స్ లో ఎక్సైట్మెంట్ పెంచుతోంది. పీరియాడికల్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఫౌజీ సినిమా షూటింగ్ దాదాపు 80% కంప్లీట్ అయినట్లుగా తెలుస్తోంది. దీనికి తోడు డిసెంబర్ 3న బాక్స్ ఆఫీస్ ముందుకు వస్తోన్న ఫౌజీ సినిమా ఓవర్సీస్ కు సంబంధించి బిగ్ కన్ఫర్మేషన్ వచ్చేసింది. మరి ఈ ప్రెస్టీజియస్ సినిమాలతో ప్రభాస్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తారో వెయిట్ అండ్ సీ. పుష్ప 2 బ్లాక్ బస్టర్ తర్వాత సక్సెస్ పరంగా కాస్త స్లో అయిన మైత్రి నిర్మాతలు తిరిగి ఇరుముడి సినిమాతో అద్దిరిపోయే విజయం అందుకున్నారు. ప్రజెంట్ స్టార్ హీరోలతో పాన్ ఇండియా సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్న మైత్రి నిర్మాతలు త్వరలో సెట్స్ పైకి వెళ్లే రామ్ చరణ్, సుకుమార్ సినిమాతో పాటు ఎన్టీఆర్ డ్రాగన్ సినిమాకి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అందించారు. సో హ్యాపీ అండి. అంటే ఏం లేదు సార్, ఇది కొన్ని సినిమాలు రేరెస్ట్ డెకేడ్ కోటో ఏదో వస్తుంది, ఆ సినిమాలని ప్రేక్షకులు హక్కుని చేర్చుకుంటారండి. ఇక మనం ఏం చేయవసరం లేక వాళ్ళే చూసుకుంటారు. మండే ఏంటండి ఫస్ట్ డే లాగా ఉంటాం, ట్యూస్డే ఏంటి మండే లాగా ఉంటాం, వెన్స్డే. ఇవాళ నాకు గుంటూరు డిస్ట్రిబ్యూటర్ మా వంశీ గారు పెట్టారు, అన్న టుడే ఇట్ ఈస్ మోర్ దెన్ ఎస్టర్డే అన్నారు, నూన్ షో. అంటే ఇది అసలుకి ఎక్కడ ఆగే పరిస్థితి లేదండి, ఎక్కడ క్లోజ్ అవుద్ది అనేది అసలు ఎవరు అంచనాలకు అందట్లా. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఇరుముడి సినిమా ప్రస్తుతం సూపర్ హిట్ టాక్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర దూసుకుపోతోంది. అంతేకాదు కేవలం 4 రోజుల్లోనే 100 కోట్ల మార్క్ అందుకుని రవితేజ కెరీర్ లో ఫాస్టెస్ట్ 100 CR సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది ఇరుముడి సినిమా. ఇటు బుక్ మై షో, డిస్ట్రిక్ట్ యాప్స్ లో 4.5 మిలియన్స్ కి పైగా టికెట్ల అమ్మకాలతో హౌస్ ఫుల్ షోస్ తో రన్ అవుతోంది ఇరుముడి. ప్రజెంట్ ఇరుముడి సక్సెస్ జోష్ ని ఎంజాయ్ చేస్తోన్న మైత్రి నిర్మాత రవిశంకర్, రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కే RC-17 ప్రాజెక్ట్ కి సంబంధించి సాలిడ్ అప్డేట్స్ అందించారు. గత 10-15 years నుంచి అయ్యప్ప భజనలో నీటిలోనూ చాలా ఒక యాంథమ్ సాంగ్ లాంటిది. దాంట్లో అసలు అబ్బా ఈ సాంగ్ మనం రైట్స్ తీసుకుని చేస్తే బాగుంటుందని డైరెక్టర్ అందరం యునానిమస్ సూపర్ అనుకున్నాం. అది డెఫినెట్గా బాగా పేలుతుందని నమ్మబట్టానండి మేము. ఆ సాంగ్ని ప్రీ రిలీజ్ ఈవెంట్లో రిలీజ్ చేద్దాం, లాస్ట్ ఐటమ్గా, లాస్ట్ మన నేపథ్యం నుంచి వదిలే వీటిల్లో ఆ సాంగ్ వదులుదామని మేము అంత హై ఫీల్ అయ్యి అనుకుని వదిలిందండి. నిజంగా దానికి అబ్నార్మల్గా క్రేజ్ వచ్చింది ఆ సాంగ్కి. రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో ఇప్పటికే కన్ఫర్మ్ అయిన RC-17 ప్రాజెక్ట్ కి సంబంధించిన అప్డేట్స్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు మెగా అభిమానులు.
పుష్ప 2 బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ చరణ్ కోసమే ఇన్నాళ్లుగా ఎదురుచూసిన సుక్కు ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్టుని ఎప్పుడు పట్టాలెక్కిస్తారోనని కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ చాలా అద్భుతంగా వచ్చిందన్న మైత్రి నిర్మాత రవిశంకర్ ఖచ్చితంగా తన బ్యానర్లో వచ్చిన రంగస్థలం సినిమాకి మించి RC-17 సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని అంచనాలు పెంచేశారు. సుకుమార్ గారిది, రామ్ చరణ్ గారిది అది మోస్ట్ క్రేజీగా వెయిటింగ్ ప్రాజెక్టు. దాని మీద తొందరలో ఇస్తాం. రంగస్థలం లాగా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇట్లా సుకుమార్ గారు, రామ్ చరణ్ గారు ఏంటిది అది రంగస్థలం ఎలాంటిది? లైబ్రరీ సినిమా, కల్ట్ క్లాసిక్ సినిమా. నెక్స్ట్ వాళ్ళిద్దరికి వచ్చే దాంట్లో సుకుమార్ గారు ఎంత తెలివైన డైరెక్టర్, ఎంత ఇదో మీకు తెలుసు. ఆయన మైండ్లో ఇది ఉండదా? అలాగే చరణ్ గారు ఈ కాంబినేషన్ చేస్తుంటే ఎంత గొప్పగా ఉండాలని కోరుకుంటారో మీకు తెలియదా? డెఫినెట్గా అన్ని దాటే ఆ రేంజ్లో సర్ప్రైజ్లో. RC-17 ప్రాజెక్టుతో పాటు ఎన్టీఆర్ డ్రాగన్ సినిమాకి సంబంధించి సాలిడ్ అప్డేట్స్ రివీల్ చేశారు మైత్రి నిర్మాత రవిశంకర్. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా విడుదల విషయంలో ఎలాంటి డౌట్స్ అవసరం లేదని వాయిదా రూమర్స్ కి ఎండ్ కార్డు వేశారు. మేకర్స్ ప్రకటించినట్లే ఎన్టీఆర్ డ్రాగన్ సినిమా 2027 జూన్ 11న బాక్సాఫీస్ ముందుకు వస్తుందని కన్ఫర్మ్ చేశారు. అంతేకాదు ఇప్పటి వరకు కంప్లీట్ అయిన మేజర్ షూటింగ్ ఎక్స్ట్రాడినరీగా వచ్చిందని, తారక్ పూర్తిగా రికవర్ కాగానే డ్రాగన్ షూటింగ్ పరుగులు పెడుతుందని ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు మైత్రి రవిశంకర్. డ్రాగన్ ఈజ్ కమింగ్ అవుట్ ఎక్స్ట్రాడినరీ. అది ఇంకా నేను దాని గురించి ఈ స్టేజ్లో ఏం చెప్పదలుచుకోవాలా. థ్యాంక్ యూ. ఫౌజీ ఇంకా వేరే లెవెల్ సినిమా అండి. ఈ December 3 రిలీజ్ అండి. ఎనీ కాస్ట్ December 3 రిలీజే చేస్తున్నాం. బయట స్పెక్యులేషన్ ఏమి నమ్మొద్దు. మీరు అసలు ఆ సినిమా షాక్ అవ్వకపోతే షాక్. ఐ నో వాట్ ఐఎమ్ టెల్లింగ్. కన్నడ రాకింగ్ స్టార్ యష్ టాక్సిక్ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేయడానికి రెడీ అయ్యారు. మరి KGF సిరీస్ తో పాన్ ఇండియా వైడ్ క్రేజ్ సొంతం చేసుకున్న రాకీ భాయ్ టాక్సిక్ సినిమాపై ఆడియన్స్ లో ఉన్న అంచనాలను అందుకున్నారా? ఇంతకీ అడ్వాన్స్ బుకింగ్స్ లో సత్తా చాటుతోన్న టాక్సిక్ సినిమా ఏ రేంజ్ ఓపెనింగ్స్ రాబట్టే ఛాన్స్ ఉంది? భారీ హైప్ తో అంతకు మించిన అంచనాలతో ఈ బుధవారం బాక్సాఫీస్ ముందుకు వచ్చింది టాక్సిక్ సినిమా. డాడీ ఈజ్ హోమ్ అంటూ రాకింగ్ స్టార్ యష్ ఫాదర్ అండ్ సన్ గా డ్యూయల్ రోల్ ప్లే చేసిన టాక్సిక్ పాన్ ఇండియా భాషలతో పాటు ఇంగ్లీష్ లో కూడా విడుదలైంది. నయనతార, కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, హ్యూమా ఖురేషీ, తారా సుతారియా భారీ స్టార్ కాస్ట్ హైలైట్ గా తెరకెక్కిన టాక్సిక్ సినిమాకి ఆడియన్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. బోల్డ్ కంటెంట్, మితిమీరిన వైలెన్స్ హైలైట్ గా డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ తెరకెక్కించినటువంటి టాక్సిక్ సినిమా ఆశించిన స్థాయిలో వర్కౌట్ కాలేదనే కామెంట్స్ బాహాటంగా వినిపిస్తున్నాయి. సెక్షన్ బాగుంది, ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగలేదు. మన తెలుగు ఆడియన్స్ కి అసలు నచ్చింది. స్క్రీన్ ప్లే లైక్ కాస్ట్యూమ్స్, నాట్ డైరెక్షన్ పార్ట్, కాస్ట్యూమ్స్ అన్నీ బాగున్నాయి. స్క్రీన్ ప్లే ఇస్ ఫైన్. రిచ్గా ఉంది కానీ కరెక్ట్గా సెట్ అవ్వలేదు. స్టోరీ లైన్ చాలా చిన్నది, బట్ ఎక్కువ వైలెన్స్, ఎక్కువ అడల్ట్ పార్ట్, నాట్ గుడ్. అంత బొమ్మే ఏమీ లేదు. వ్యాపారం తలనొప్పి తప్ప. KGF కి దీనికి ప్లీజ్ డోంట్ కంపేర్. టాక్సిక్ సినిమాలో తన పర్ఫార్మెన్స్ తో ఇంప్రెస్ చేశారు యష్. యాక్షన్ సన్నివేశాలతో పాటు రొమాన్స్ సీన్స్ లోనూ రాకింగ్ స్టార్ అదరగొట్టారు. అయితే గీతూ మోహన్ దాస్ స్క్రీన్ ప్లే నడిపిన విధానం ఒక ఆర్డర్లో లేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మేకింగ్ పరంగా హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కిన టాక్సిక్ సినిమాలో ఎమోషన్స్ అంతగా వర్కౌట్ కాలేదని అంటున్నారు జనాలు. అంతేకాదు అసలు కథే లేని టాక్సిక్ సినిమాని యష్ ఎలా ఓకే చేశారంటూ ఫీల్ అవుతున్నారు రాకింగ్ స్టార్ అభిమానులు. సినిమా చాలా బాగుంది. ఇట్స్ వెల్ మేడ్ మూవీ. యష్ గారి పర్ఫార్మెన్స్ బాగా నచ్చింది. అండ్ ఫైట్స్ అండ్ ఎమోషనల్ సీన్స్ చాలా బాగున్నాయి. అంటే చాలా బాగుంది. అదే యావరేజా హిట్ అని చెప్పలేము. నా పర్స్పెక్టివ్ లో అయితే హిట్ అనే చెప్పాలి. నయనతార గారు చాలా బ్యాక్ చేశారు. తన స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. చాలా బాగున్నాయి. యష్ గారు చాలా బ్యాక్ చేశారు. డబుల్ యాక్షన్ కూడా చాలా బాగుంది. చాలా బాగుంది. చాలా బాగా యంగ్ యష్ గారు యాక్ట్ చేసిన సీన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి. యష్ గారి గన్లో ఎన్ని బుల్లెట్లు తెలియదు కానీ స్టార్టింగ్ నుంచి ఎన్ని మురకి బుల్లెట్లు దింపుతూనే ఉన్నాడు. దింపుడు ఈ సినిమాలో ఒక కట్టప్ప, ఒక బల్లాడదేవా వాళ్ళు లేరు. వాళ్ళు ఉంటే మాత్రం ఇంకా దింపుడు. వేరే లెవెల్ యాక్టింగ్. అసలు ఏంటి యాక్టింగ్, ఏమి యాక్టింగ్ మాత్రం సూపర్ ఉంది. అసలు ఇందులో రొమాన్స్ తప్ప ఏం లేదు. టాక్సిక్ సినిమాలో యష్ సిస్టర్ క్యారెక్టర్ ప్లే చేసిన నయనతార యాక్టింగ్ వేరే లెవెల్ అంటున్నారు ఆడియన్స్. ఇక స్ట్రాంగ్ ఫిమేల్ లీడ్ గా నటించిన కియారా అద్వానీ పెర్ఫార్మెన్స్ కంటే కూడా గ్లామర్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
ఇక రుక్మిణి వసంత్, తారా సుతారియా, హ్యూమా కురేషి క్యారెక్టర్స్ తక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్నంతలో మెప్పించారు. మరి అడ్వాన్స్ బుకింగ్స్ తోనే 100 కోట్ల మార్క్ టచ్ చేసిన టాక్సిక్ సినిమా ఈ మిక్స్డ్ టాక్ ని అధిగమించి ఈ వీకెండ్ కి ఏ రేంజ్ ఓపెనింగ్స్ రాబడుతుందో వెయిట్ అండ్ సీ. సినిమా అసలు ఏమీ బాగాలేదు, సినిమాలో ఏమీ లేదు, స్టోరీ అయితే అసలు ఏమీ లేదు. ఒక 3 గంటలు మాత్రం తలనొప్పి, అనవసరంగా మార్నింగ్ 6:30కి లేసానని అనిపిస్తుంది. సినిమా అసలు ఏం బాగాలేదు. పాపం దిల్రాజు మొత్తం ఓకే. సగం మంది అయితే ఇంటర్వెల్కి వెళ్ళిపోతుండ్రు. ఆ సాంగ్స్ ఏంటో, ఆ రొమాన్స్ అసలుకి ఏడు కనెక్టివిటీ లేదు సరిగ్గా. నాకైతే ఏం నచ్చలేదు అసలు. కేజీఎఫ్ ఈ లెవెల్లో ఉంటే టాక్సిక్ ఈ లెవెల్లో ఉంది. ఇరుముడి పోతారు అందరు ఇప్పుడు సెకండ్ వీక్ నుంచి. టాక్సిక్ ఎవరు పోరు. నిఖిల్ సిద్ధార్థ్ నుంచి వస్తున్న పాన్ ఇండియా సినిమా స్వయంభూ విఎఫ్ఎక్స్ పనుల కారణంగా రిలీజ్ ఎప్పుడో చెప్పకుండా సస్పెన్స్ కంటిన్యూ చేస్తూనే ఉన్నారు మేకర్స్. మరి బ్లాస్టింగ్ సమ్మర్ లోనే స్వయంభూ విడుదల చేస్తామని మాట తప్పిన నిఖిల్ ఈ సినిమాని ఎప్పుడు ఆడియన్స్ ముందుకు తెస్తున్నారు? ప్రతిసారి సినిమా రిలీజ్ కి ముందు కానీ ఏదైనా పెద్ద అనౌన్స్మెంట్ చేసే ముందు కానీ నేను ఎప్పుడు వచ్చి దర్శనం చేసుకుంటాను. అలాగే ఈరోజు మా ప్రొడ్యూసర్ ఠాగూర్ మధు గారితో వచ్చాను. మా స్వయంభూ సినిమా నుంచి అద్భుతమైన అనౌన్స్మెంట్స్ రాబోతున్నాయి. అనౌన్స్ చేసే ముందు, ఈ అప్డేట్స్ అనౌన్స్ చేసే ముందు దేవుడిని వచ్చి ఒకసారి దర్శనం చేసుకొని ఆయన ఆశీర్వాదాలు తీసుకోవాలని వచ్చాం. అండ్ అలాగే స్వయంభూ ఇస్ కమింగ్ వెరీ సూన్ విత్ అమేజింగ్ అప్డేట్స్. చూస్తున్నారుగా స్వయంభూ సినిమాకి సంబంధించి నిఖిల్ చేసిన లేటెస్ట్ కామెంట్స్. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన స్వయంభూ సినిమా నుంచి సాలిడ్ అప్డేట్స్ త్వరలో వస్తున్నాయని అదిరిపోయే న్యూస్ అందించారు. అంతేకాదు, ఇన్నాళ్లుగా ఈ సినిమా విడుదల విషయంలో కంటిన్యూ డైలమాకి త్వరలో ఎండ్ కార్డు పడే మూమెంట్ వచ్చేస్తుందని క్లారిటీ ఇచ్చారు. దీంతో స్వయంభూ సినిమా కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు అనౌన్స్ చేసే అవకాశం ఉందని ఎగ్జైట్ అవుతున్నారు. దీంతో స్వయంభూ సినిమా కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారా అని ఎగ్జైట్ అవుతున్నారు ఆడియన్స్. హెవీ సీజీ వర్క్ పెండింగ్ కారణంగా పదే వాయిదా పడుతూ వస్తోంది స్వయంభూ సినిమా. అవుట్పుట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాని మేకర్స్ ఆడియన్స్ కి విజువల్స్ పరంగా బెటర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకు సంబంధించి స్వయంభూ సినిమా ఫస్ట్ హాఫ్ సీజీ పనులు మేకర్స్ ని సాటిస్ఫై చేసినట్లు తెలుస్తోంది. అయితే సెకండ్ హాఫ్ కు సంబంధించి మరింత వర్క్ పెండింగ్ లో ఉండటంతోనే లాస్ట్ మినిట్ లో సినిమా వాయిదా పడింది. అయితే ఈ సమ్మర్లోనే బాక్సాఫీస్ ముందుకు రావాల్సిన ఈ సినిమా దసరాకి విడుదలయ్యే అవకాశం ఉందా అనే చర్చ జరుగుతోంది. ఇప్పుడు కార్తికేయ 2 తర్వాత ఆ రేంజ్ పాన్ ఇండియా సక్సెస్ చూడని నిఖిల్ సిద్ధార్థ్ ప్రజెంట్ తన ఆశలన్నీ స్వయంభూ మీదే పెట్టుకున్నారు. భరత్ కృష్ణమాచారి తెరకెక్కించిన ఈ హిస్టారికల్ సినిమా ఇప్పటికే వాయిదాలతో రిలీజ్ డేట్స్ మార్చుకుంది. అయితే హెవీ సీజీ వర్క్ పెండింగ్ కారణంగా ఫిబ్రవరి నుంచి ఏప్రిల్కి, ఆపై రిలీజ్ ఎప్పుడో తెలియని డైలమా క్రియేట్ చేసిన స్వయంభూ సినిమా ఫైనల్ గా ఆడియన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతోంది. మరి ఈ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా సినిమా స్వయంభూతో నిఖిల్ ఎలాంటి సక్సెస్ అందుకుంటారో వెయిట్ అండ్ సీ. మహాకాళి గ్లిమ్స్ పై ప్రభాస్ ట్వీట్. మొదలైన హాయ్ సినిమా బుకింగ్స్. ట్రెండింగ్ లో మండాడి తెలుగు టీజర్. ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు ఇండస్ట్రీ లేటెస్ట్ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. ప్రశాంత్ వర్మ మహాకాళి సినిమా స్పెషల్ గ్లిమ్స్ పై ట్వీట్ చేశారు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా 2027 జనవరి 8న ఆడియన్స్ ముందుకొస్తోంది. ఈ శుక్రవారమే విడుదలవుతున్న హాయ్ సినిమా బుకింగ్స్ మొదలయ్యాయి. కవిన్, నాయనతార జోడీగా నటించిన ఈ సినిమా ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీగా తెరకెక్కింది. మండాడి సినిమా తెలుగు టీజర్ ఆకట్టుకుంటోంది. సూరి, సుహాస్ లీడ్ రోల్స్ ప్లే చేస్తున్న ఈ సినిమా వచ్చే నెల 10న థియేటర్స్ కొస్తోంది. కార్తీ సర్దార్ 2 సినిమా నుంచి విడుదలైన ఫాస్ట్ సాంగ్ ఆకట్టుకుంటుంది. ఎస్జే సూర్య విలన్ గా నటిస్తున్న ఈ సినిమా వచ్చే నెల 10న ఆడియన్స్ ముందుకొస్తోంది. రంభా, ఉర్వశి, మేనక సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటుంది. అల్లరి నరేష్ నటిస్తున్న ఈ క్రేజీ ఎంటర్టైనర్ వచ్చే నెల 4న థియేటర్స్ కొస్తోంది. ఇడుపు కాగితం సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ ప్రోమో ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో ప్రియదర్శి, నాగదుర్గ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సుజయ్ ప్రొడక్షన్స్ అండ్ ఆర్ఎన్ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న సినిమా ఓపెనింగ్స్ గ్రాండ్ గా జరిగింది. ఈ సినిమాలో యష్ తేజ్, జయశ్రీ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మైలో సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ విడుదల చేశారు తెలంగాణ ఐటీ మినిస్టర్ దుద్దిల్ల శ్రీధర్ బాబు. జోష్ ఇంటర్నేషనల్ ఫిలిం ప్రొడక్షన్ ఆధ్వర్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. మహేంద్రగిరి, వారాహి సినిమా నుంచి విడుదలైన వాట్ ఏ లాజిక్ సర్జీ లిరికల్ ఆకట్టుకుంటోంది. సుమంత్ హీరోగా నటించిన ఈ సినిమా వచ్చే నెల 11న విడుదలవుతోంది. సహా లైఫ్ ఆఫ్ సంజు మూవీ నుంచి రిలీజ్ అయిన ఓ చిన్ని నవ్వే సాంగ్ ఆకట్టుకుంటోంది. ఎమోషనల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే నెల 4న విడుదలవుతోంది. ఇది వాళ్ళ 10 Max. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.
ప్రమోషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.